ప్రస్తుతం ఉన్న విద్యా సంస్థ మనం చూస్తూనే ఉన్నాము. ఎలా ఉంది అని చెప్పి. పిల్లలంతా కూడా బుక్స్ పెద్ద పెద్ద బ్యాగ్స్ అన్నీ మోసుకుంటూ వెళ్ళిపోయి, క్రమశిక్షణ అనే పేరుతో వాళ్ళ పైన ఎంత బరువు పడుతుంది. ఆ బుక్స్ గురించి కానీ, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ, మీ ఉద్దేశ్యం ఏంటసలు? సీ విద్యా వ్యవస్థ అని మనం మాట్లాడుతున్నప్పుడు దాంట్లో అనేక అంశాలుంటాయమ్మా. హ్మ్. ఒకటి టెక్నికల్ ఎడ్యుకేషన్. హ్మ్. అంటే అది మ్యాథ్స్ అనండి, సైన్స్ అనండి, సోషల్ అనండి, లాంగ్వేజెస్ అనండి. ఇదంతా ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్. దాని తర్వాత దాంట్లో భాష, తెలుగు భాష, సంస్కృతము, హిందీ. వీటన్నిటికి మించి విలువలుంటాయన్నమాట. అంటే ఇప్పుడు మన చేతికి కత్తి ఇచ్చారు. హ్మ్. కత్తి అంటే ఒక సాధనం. అవును. మీరంటున్న మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ భాష ఇవన్నీ సాధనాలన్నమాట. ఇప్పుడు ఆ కత్తిని ఒక డాక్టర్ చేతికి ఇచ్చామనుకోండి, అది ఆపరేషన్‌కి ఉపయోగిస్తాడు. అదే కత్తిని ఒక దొంగ చేతికిస్తే చంపటానికి అవును. ఉపయోగిస్తాడు. సో, ఆ కత్తిని దేనికి ఉపయోగించాలి అన్న విచక్షణను మనకు నేర్పించేదే విలువ. అవును. సో, విద్యా వ్యవస్థ అన్న వెంటనే టెక్నికల్ ఎడ్యుకేషన్‌తో పాటు మీరు సాంకేతికత అన్నారు కదా! వాటితో పాటు విలువలు కూడా ఉండాలన్నమాట. సో, ఎలాంటి విద్య సమాజానికి అది ఎప్పుడు పూర్వకాలమైనా, ఈ రోజైనా, భవిష్యత్తైనా విలువలతో కూడిన విద్య అవసరం మనకి. అవును. కేవలం విలువలే ఉంటాయి. ఇంక మిగతాదేం ఉండదు అనంటే అవును. కష్టమైపోతుంది. జీవనం అవును. కష్టమైపోతుందన్నమాట. అలా కాదు కేవలం సాంకేతికతే ఉంటుంది. విలువలు అవసరం లేదు అని అనుకున్నామనంటే అప్పుడు డబ్బు వస్తుంది. కానీ దేనికి ఉపయోగించాలో తెలీదన్నమాట. అవును. సో, అలాంటి పరిస్థితొస్తుంది. సో, ప్రస్తుతానికి సాంకేతికంగా మనము చాలా అడ్వాన్స్డ్‌గా మనం తయారవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నాం మనం. హ్మ్. హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మీరు యూట్యూబ్‌లోకెళ్ళండి, ఇంకా చాట్ జీపీటీ అనండి, ఇంకోటనండి అక్కడికెళ్ళి ఒక టైప్ చేశారంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకొచ్చేస్తుంది. అవును. సో, అంత ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీ ఇస్తే టీచర్ అవసరం ఏంటి? హ్మ్. ఇప్పుడు టీచరు నేను మ్యాథమెటిక్స్ టీచర్‌ని అనుకుందాము. హ్మ్. నేను మ్యాథ్స్‌కి సంబంధించిన అంశాలను చెప్పగలుగుతాను. హ్మ్. అదే చాట్ జీపీటీ అయితే మ్యాథ్స్ చెప్తుంది, ఫిజిక్స్ చెప్తుంది, సైన్స్ చెప్తుంది, సోషల్ చెప్తుంది, ఇంకేం కావాలంటే అది చెప్తుందన్నమాట. చెప్తుంది. సో, ఈ మధ్య కాలంలో మా స్టూడెంట్ ఒక అబ్బాయి అన్నాడన్నమాట. సార్ నేను చాట్ జీపీటీలోకెళ్ళేసి హాయ్ ఐ వాంట్ సమ్ రిలాక్సేషన్ కెన్ యూ డూ సంథింగ్ అని కొట్టాడంట. కొడితే నువ్వు రిలాక్సేషన్ ఇలా అవ్వొచ్చని చెప్పి వాడికి నేర్పించిందంట చాట్ జీపీటీ. ఓకే. సో, చాట్ జీపీటీ అన్ని రకాలుగా వాడికి హెల్ప్ చేస్తుంది. హ్మ్. మరి టీచర్‌కి, పేరెంట్‌కి, చాట్ జీపీటీకి తేడా ఉండాలి కదా! అవును. ఏంటా తేడా? చాట్ జీపీటీ అన్నది సాధనం. అంటే సాంకేతికత. దానికి గురువులకి, టీచర్‌లకి, పేరెంట్స్‌కి తేడా అంటే ఎమోషన్. అవును. ప్రేమ అని అంటాం కదా! ఇప్పుడు హ్మ్. a+b² అన్నది చాట్ జీపీటీ ఏం చేస్తది? a² + 2ab+b² అని ఇచ్చేస్తుంది. హ్మ్. కానీ అది వాడికి అర్థమయ్యేటట్టు, ఓహ్! ఈ పిల్లాడికి ఇది ఈ విధంగా చెప్తే అర్థమవుతుందన్న ఆ విచక్షణ ఉంది చూసారా? హ్మ్. అది టీచర్ దగ్గరుంది. నా పిల్లాడికి ఇది తగును, ఇది తగదు. నా హ్మ్. పిల్లాడు సైన్స్‌కి తగును, సోషల్‌కి తగడు. లేకపోతే నా పిల్లాడు క్రికెట్‌కి తగును, బ్యాడ్మింటన్‌కి తగడు అన్న విచక్షణ ఉంది చూసారా? అది హ్మ్. చాట్ జీపీటీకి లేదు. అవును. సో, విచక్షణ లేదు సాంకేతికతకి. సో, ఆ విచక్షణను జోడించడమే విద్యా వ్యవస్థ యొక్క లక్షణం అవ్వాలి. హ్మ్. మెయిన్ లక్షణం అవ్వాలి, లక్ష్యము అవ్వాలి. అప్పుడు విద్యా వ్యవస్థ బావుంటుంది అన్నది నాకు అనిపిస్తుందన్నమాట. మీరు అంటూ ఇంకొక మాట కూడా అన్నారు. బరువులు మోస్తూ అవును. వెళ్తున్నారు అని. ఒకప్పుడు అలా ఉండేదమ్మా. అంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఈ బరువులుండేవి. ఇప్పుడు కొంచెం బరువులు తగ్గించే సైడ్‌కు విద్యా వ్యవస్థ కూడా నడుస్తోంది. హ్మ్. చాలా స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే నో బుక్ డే అని హ్మ్. పెట్టటము. అవును. స్కూల్స్‌లోనే ర్యాక్స్ ప్రొవైడ్ చేసేయడం హ్మ్. పిల్లలకి. అక్కడే వాళ్ళు పుస్తకాలు పెట్టుకొని కేవలం అవసరమైన పుస్తకాలే తీసుకెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ అది శారీరకమైన బరువు. హ్మ్. ఇప్పుడు మానసిక. పిల్లలు మోస్తున్నదేంటంటే మానసికమైన బరువు. అవును. పొద్దున లేస్తాడు. పొద్దున్న లేచిన వెంటనే స్కూల్ బస్ రెడీగా ఉంటుంది వెళ్తాడు. అక్కడ స్కూల్‌లో ఏదో జరుగుతోంది. హ్మ్. ఏం జరుగుతోందో తర్వాత మనం ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. అక్కడ జరుగుతోంది. హ్మ్. విద్య అన్న పేరుతో అక్కడ జరగాల్సిన విషయాలన్నీ జరుగుతున్నాయి. ఇంటికొస్తాడు. ఇంట్లో తల్లిదండ్రులుండరు. ఒక ఆయాతోనో లేకపోతే ఈ ఒంటరిగానో ఉండడం స్టార్ట్ చేస్తున్నాడు. హ్మ్. ఇంట్లో బంధువులుంటే తప్ప మిగతా వాళ్ళందరూ ఒక నానీ మీదనో లేకపోతే ఎవరి మీదనో డిపెండ్ అవ్వాల్సిన అవును. పరిస్థితి. లేకపోతే వాడికి టీవీ ఇచ్చో, మొబైల్ ఇచ్చో డిపెండ్ అయిపోతున్నాడు వాడు. తిరిగి తల్లిదండ్రులొచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ టైం లేదు. వీడికి వాళ్ళతో మాట్లాడే టైం లేదు. అవును. రాత్రి 9:30, 10కి పడుకోవాల్సిన పిల్లాడు 12కి, 2కి అవును. పడుకుంటాడు. పొద్దున సరిగ్గా లేవడు. లేట్‌గా వస్తాడు. అని మీరు చూసారా ఈ టైమింగ్ సైకిల్ ఈ అంతా సైకిల్ కూడా ఎలా ఉంది చూసారా? మారిపోతుంది. హ్మ్. వీడికి ఒక మెకానికల్ లైఫ్ అవును. అయిపోయిందన్నమాట. ఒక విద్యార్థికి ఇది ఒక మెకానికల్ సర్కిల్‌లో తిరిగిపోయేసి ఇదే జీవితం కాబోలన్న భ్రమలో ఉన్నాడు. హ్మ్. దీన్ని బ్రేక్ చేయటం విద్యా వ్యవస్థ లక్ష్యం అవ్వాలి. హ్మ్. ఈ విద్య గురించి మాట్లాడుతూ మనకి విష్ణు పురాణంలో పరాశర మహర్షి ఒక మాట చెప్పారు. ఏంటి అనంటే సా విద్య యా విముక్తయే. ఏది విద్య అంటే సా విద్య అది విద్య. ఏది యా విముక్తయే ఏదైతే విముక్తిని కలిగిస్తుందో
అది విద్య. అది కాకుండా మిగతాదంతా ఏంటనంటే విద్య కానే కాదు అని ఆయన స్పష్టంగా చెప్పాడనమాట. విముక్తి అన్న వెంటనే మనకి ఏమనిపిస్తుంది? మనం బతికున్నాము. మనం చనిపోయిన తర్వాత అంటే మన చివరి దశ తర్వాత వచ్చేది విముక్తి, మోక్షము. విద్య అంటే మోక్షాన్ని అందించాలా? చనిపోయిన తర్వాత అందించేది మనకి ఏం తెలుస్తుంది? మీరు మోక్షాన్ని చూసారా? పోనీ మోక్షం గురించి రాసిన వాళ్ళు మోక్షాన్ని చూసారా? నేనైతే చూడలేదు. మరి నిజమైన విముక్తి ఏంటి అనంటే, ఈ రోజు నువ్వు బతుకుతున్న బతుకులో నీకొచ్చిన కష్టానికి, నీకొచ్చిన ఉద్వేగానికి, ఉద్రేకానికి దాన్ని దాటి మానసికంగా ప్రశాంతంగా నీకున్న సమస్యని సాల్వ్ చేసుకునేసి పరిష్కారం వైపు నడవటము, విజయం వైపు నడవటము, నీకు సమాజానికి 10 మందికి ఉపయోగపడేటట్టు నిన్ను నువ్వు మలుచుకోవటము. ఇది కదా విముక్తి అంటే. అలాంటి విముక్తి వైపుకు మనల్ని నడిపించేది విద్య. అంతేకాని కేవలం క్లాస్ రూమ్‌లోనో, స్కూల్‌లోనో జరిగేది మాత్రమే విద్య కాదు. అక్కడ విద్యలో ఒక భాగం మాత్రమే జరుగుతోంది. కానీ అదే విద్య అని అనటం ముమ్మాటికి తప్పు. అండ్ అదే విద్య అని పిల్లల మీద రుద్దటం నేరం. మనం చేయాల్సింది ఏంటంటే, నువ్వు అక్కడికి వెళ్తున్నావు, ఇంత చదువుకుంటున్నావు, అంత చదువు. దాని తర్వాత జరగాల్సింది ఉంది. మన పిల్లల్ని మనం కూరగాయలు కొనేదానికి తీసుకువెళ్ళాలి. అక్కడ వాడికి నెగోషియేషన్ స్కిల్స్ నేర్పించాలి. ఒక కూరగాయ పుచ్చిపోయిందా, లేకపోతే ఇంకోటి స్విగ్గీలో, జొమాటోలో కూరగాయలు ఆర్డర్ చేసేసి వచ్చేస్తుంది కాబట్టి ఇది తినేసి, ఇది కాదు పిల్లల్ని పెంచే పద్ధతి. నువ్వు పిల్లాడికి లైఫ్ స్కిల్స్ నేర్పించాలంటే, ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం, నాన్న ఇట్స్ బోరింగ్, ఐఎమ్ నాట్ కమింగ్ అని అంటాడనమాట పిల్లాడు. అన్న వెంటనే సర్లేదు నువ్వు ఇంట్లోనే ఉండు, నీ మొబైల్ ఫోన్ వాడుకుంటుండే అని వెళ్ళిపోకూడదు. నువ్వు రా, అక్కడ నీకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా లేకపోతే నాతో వచ్చేద్దుగా, నేను తీసుకొని వచ్చేస్తా. 10 మందితో ఉండు. ఇది సోషల్ స్కిల్. కోపం వచ్చింది, నాకు చాక్లెట్ ఇస్తే గానీ నేను అన్నం తినను. ఇవ్వకు, కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసే పద్ధతులు నేర్పించాలి. ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. తర్వాత నీకు ఒకటి చెప్పాలనుకున్నావు. ఒకటి చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఇవన్నీ అవసరమా కాదు? అవసరం. వీటినే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. ఇవన్నీ స్కూల్లో నేర్పించరు. మీరు అంటున్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్కూల్లో జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిందంతా జీవితంలో జరుగుతుంటాయి. సో ఇదంతా కూడా విద్యే కదా. రాత్రి పడుకునేటప్పుడు మన చిన్నప్పుడు మన నానమ్మలు, తాతయ్యలు కథలు చెప్పేవారు. ఓ పిల్లి మేక కథో, ఆవు పులి కథో, రామాయణము, భారతము, భగవద్గీత, పురాణాలు, ఇతిహాసం ఏదో చెప్పేవారు మనకి. వాటి ద్వారా మనకు విలువలు నేర్పించారు చూసారా. అది కూడా విద్యే. సో విద్య అంటే స్కూల్ కు మాత్రమే పరిమితమైనది కాదు. ఈ చట్టం కాదు. ఈ చట్టంలో నుంచి మనం బయటికి రావాలి. మనం బయటికి వచ్చి పిల్లాడికి ఇది నేర్పించగలిగితే వాడంతకు వాడే విద్య నేర్చుకుంటాడు. మనం చేయాల్సిన సహాయం అలా చేస్తుంటే. సో నా అభిప్రాయం ఇది. మీరు అన్నట్లు ఒకప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు స్టోరీస్ చెప్తూ ఉండేవాళ్ళు, టైంకి నిద్రపోయే వాళ్ళు, టైంకి అన్ని కూడా జరుగుతూ ఉండేవి సార్. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ అయితే మనం చూస్తూనే ఉన్నాము. ఆయాల దగ్గర పిల్లలు పెరగడం, లేదంటే బయట ప్రీ స్కూల్స్ లో వాళ్ళు ఉండడం, ఇదంతా కూడా జరుగుతుంది. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉండడానికి పిల్లల తప్పు అయితే తప్పకుండా కాదు. ఎవరి తప్పు ఎక్కువ ఎక్కడ జరుగుతుంది అంటారు? ఇది ఎలా మారితే బాగుంటుంది అంటారు? తప్పు అని కాదు. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, మీరు భారతీయ వ్యవస్థని చూస్తే ఒక 15-20% మనము మరి రిచ్ అని అనుకుంటే, మిగిలిన 80% అబోవ్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, ఇంకా దానికన్నా తక్కువ, ఇలాంటి కేటగిరీలోకి వస్తారనమాట. ప్రతి ఒక్కడికి ఎలా ఉందనంటే, మేము ఈ బాధలు పడ్డాం కదా, మా పిల్లలు ఆ బాధపడకూడదు. విచ్ ఈస్ ఫేర్ ఎనఫ్. ప్రతి ఒక్కడికి అలానే, నాకు మీకు అందరికి అలానే ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, నా పిల్లాడికి నేను పడ్డ కష్టం, నేను ఒక పూటే తిన్నాను, నా పిల్లాడు 2 పూటలు తినాలి, నేను ఈ స్కూల్లో చదువుకుని ఇంతకన్నా మంచి స్కూల్లో చదువుకోవాలి, ఇలా ఆలోచించడం తప్పు కాదు. కానీ ఈ ప్రాసెస్ లో ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా, విద్య కేవలం స్కూల్ కు మాత్రమే పరిమితం కాదని. స్కూల్ ఫీజు కట్టడానికి, వీడికి పిజ్జాలు అందించడానికి, లేకపోతే వీడికి వారానికి ఒక సినిమా 600 రూపాయలు 700 రూపాయలు పెట్టి చూపించడానికి వీళ్ళ జీవితాన్ని మొత్తం దారపోసుకుంటున్నారు. అంటే ఎంతసేపు ఉన్నా డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి. నా పిల్లాడికి మంచి చేయాలన్న తాపత్రయం, వాడి పిల్లాడికి మంచి చేయాలన్న తాపత్రయం తెలియకుండానే పిల్లలతో వాడు టైం స్పెండ్ చేయట్లేదు. విద్య ఎక్కడ జరుగుతుంది? 3 చోట్ల మెయిన్ గా జరుగుతుంది. ఒకటి గుడి, 2 బడి, 3వది వడి. వడి అంటే తల్లిదండ్రుల వడి, తల్లిదండ్రులు, నానమ్మలు, ఇల్లు. వడి అంటే ఇల్లు. ఆ వడి అన్నది మిస్ అయిపోతుంది. గుడిలో, బడిలో జరిగే విద్య కేవలం అదొక ఇన్స్పిరేషన్, ప్రేరణ మాత్రమే. కానీ ఒడిలో జరిగే విద్య శాశ్వతంగా నిలిచిపోతుంది అనమాట. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎంత స్కూల్లో చదువుకున్నా, బయట ఎక్కడ చదివినా, తల్లిదండ్రులు పిల్లలతో టైం స్పెండ్ చేయగలగాలి.
వాళ్ళు స్పెండ్ నాన్న స్కూల్లో ఏం జరిగింది, ఓ ఇలా జరిగిందా అలా జరిగిందా, మీ ఫ్రెండ్స్ని ఇంటికి పిలువు, మనం వెళ్దాం కదా మీ ఫ్రెండ్స్ ఇంటికి, అలా ఇలా మనము పిల్లలతో కలిసి మనం చేసామనుకోండి విద్య యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో నాకు తెలిసి తప్పు ఈ ఒడి అన్న కాన్సెప్ట్, అంటే గుడి బడి కూడా మన మీద జరిగిన దండయాత్రల వల్ల కొంచెం కాంప్రమైజ్ అయిపోయాయి. మన చేతిలో ఉన్నది ఒడి. ఇప్పుడు అంటే గుడి అనుకోండి ఒక వ్యవస్థ పనిచేయాలి దానికోసం, బడి అనుకోండి ఈ రోజుకి వెళ్ళి నేను విద్యా వ్యవస్థలో మార్పు తేలేను, కానీ ఒడి నీ చేతిలో ఉంది. ప్రతి తల్లిదండ్రుల చేతిలో వాడి పిల్లలతో కూర్చొని మాట్లాడే హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్రం, వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉంది. అలా వాళ్ళు కూర్చొని మాట్లాడగలరు. అంటే నీ చేతిలో ఉన్న సొల్యూషన్ ఎందుకు వదులుకోవాలి కనుక? సో నాకు తెలిసి ఇది సమస్య. సొల్యూషన్ కూడా అదే. ఆ ఒడిని కోల్పోతున్నాము. ఆ ఒడిని కోల్పోకుండా మనం పిల్లలతో టైం స్పెండ్ చేసేంత డబ్బు సంపాదించండి. ఎంత డబ్బు సంపాదించాలి అని అంటే ఎంత డబ్బు అయితే మీకు మీ పిల్లాడికి మంచి వసతులు కలిగిస్తూ వాడితో స్పెండ్ చేసేంత టైం ఇస్తుందో అది చేసుకోండి. లేకపోయిందంటే ఆ డబ్బుకు విలువ లేదు, మీరు పడిన కష్టానికి విలువ లేదు. మీరు ఇంత కష్టపడి 25 ఏళ్ళు వాడిని పెంచిన తర్వాత వాడికి ఏం చేయాలో తెలియక, వాడు ఎలా వెళ్తున్నాడో తెలియక, ఆ దిక్కుదోచని స్థితిలో వాడు ఉన్నాడు అని అంటే అన్నేళ్ళు మీరు కష్టపడి ప్రయోజనం ఏంటి చెప్పండి? అవునా కదా? సో ఐ థింక్ ఆ ఒడి అన్న దాన్ని మనం బలోపేతం చేసుకోవాలన్నది నా అభిప్రాయం.